హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళా సాధికారత మరియు ఆర్థిక అభివృద్ధి. దీనిలో నుంచి ముఖ్యమైన బిట్స్. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ పొందగలరు. సాధికారత అనగానేమి? స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారం. జాతీయ మహిళా అక్షరాస్యత మిషన్ అనే పథకాన్ని ఏ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు? 11వ ప్రణాళిక. స్వయం సహాయక సంఘాలలో సాధారణంగా సభ్యుల సంఖ్య ఎంత? 10 నుంచి 20 వరకు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో మహిళలకు ఎంత శాతం కేటాయింపు ఉంది? 33%. భారతీయ మహిళా బ్యాంకును 2013లో ఎక్కడ ప్రారంభించారు? ముంబై. ప్రకరణ 243D ప్రకారం పంచాయతీ సంస్థల్లో మహిళలకు ఎన్నవ వంతు స్థానాలకు రిజర్వు చేయాలి? 1/3 వంతు. సతీ సహగమన నిరోధ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1987. వితంతు పునర్వివాహ చట్టం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1856. బాల్య వివాహాల నిరోధక చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? 1852. ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారత సంవత్సరంగా ప్రకటించారు? 2001. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ ప్రకారం స్త్రీ పురుషుల మధ్య వివక్షత చూపరాదు? 15వ ప్రకరణ ప్రకారం. లింగ నిర్ధారణ నిషేధ చట్టం ఎప్పుడు చేశారు? 1994వ సంవత్సరంలో. సమాన వేతన చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1971. రాజ్యాంగంలోని 21A అధికరణ ప్రకారం ఏం తెలియజేస్తుంది? బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం. మహిళా సాధికారత కోసం UNO ప్రత్యేక విభాగాన్ని ఎప్పుడు ఏర్పాటు చేసింది? 2010. జాతీయ మహిళా సాధికారత మిషన్ అనే పథకంను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2010 మార్చి 8న. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్వయం సహాయక సముదాయాలను దేని ద్వారా ప్రారంభించారు? డ్వాక్రా. శ్రీనిధి ఎప్పటి నుండి కార్యకలాపాలు ప్రారంభించారు? అక్టోబర్ 2011. శ్రీనిధి ఇచ్చిన రుణాలలో అత్యంత పేదవారికి కేటాయించిన వడ్డీ శాతం ఎంత? 50%. భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ లింగపర సమానత్వ హామీని ఇస్తుంది? ప్రకరణ 14. గ్రామీణ పోస్టాఫీసు ద్వారా గ్రామీణ మహిళల్లో పొదుపు మరియు సాధికారత పెంపొందించడం కొరకు ఉద్దేశించిన పథకం.
మహిళా సమృద్ధి యోజన. పనిచేసే ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించకుండా ఉండడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలు ఇచ్చిన కేసు ఏది? విశాఖ కేసు. అంతర్జాతీయ మహిళా దినం ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 8న. ఐసిడిబి పథకం దేని కొరకు ఉద్దేశించిన పథకం? శిశు అభివృద్ధి కొరకు. డ్వాక్రా కార్యక్రమం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? 1982. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.